వస్తా ఒకసారి డాక్టర్ విజయబాబు గారి దగ్గరికి. డాక్టర్ విజయబాబు గారు, ఇక్కడ ఒక సందేహం. దాదాపు 2 లక్షల మంది అంటున్నారు, 12 గంటల్లో 1 లక్ష మంది రాజశేఖర్ గారి లెక్క ప్రకారం 2 లక్షల మంది యాప్ లో చేరారు. ఇప్పుడు ఆ 2 లక్షల మంది ఏపీ పోలీస్ స్కాన్ లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఖచ్చితంగా కదా. అయితే ఇక్కడ నాకున్న సమాచారం, ఆయన మాట్లాడిన మాటలను మనం అర్థం చేసుకోవాల్సిన తీరు ఏంటంటే, అది రక్షణ కవచం అని చెప్పాను అంటున్నారు. ఒకసారి ఈ 2 ఏళ్లలో వైసీపీ యొక్క వ్యవహార శైలి, ఆ పార్టీ ఇది అంటే ఆ పార్టీ మీద వాళ్ళు పరిభాషలో చెప్పాలంటే ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం కానీ, లేకపోతే రాజ్య హింస కానీ, అణచివేత విధానాలు కానీ, ఏవైనా దానికి ఏ పేరు పెట్టినప్పటికీ కూడా స్టార్టింగ్లో ఏమైందంటే మాజీ మంత్రులు, కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు, చిన్న స్థాయి లోకల్ లీడర్స్, కార్యకర్తలు, ఇంచుమించుగా అందరి మీద కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి, అరెస్టులు జరిగిన పరిస్థితి. ఆ అరెస్టుల నేపథ్యం నుంచి ఏంటంటే వీళ్ళు మెల్లగా రిమాండ్లు అవన్నీ విధించిన తర్వాత కోర్టులకు వెళ్ళడం, సుప్రీంకోర్టుకి వెళ్ళడం, హైకోర్టుకి వెళ్ళడం, బెయిల్ మీద రావడం, అంతవరకే జరిగింది. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఇంకా కాస్త దాని మీద లీగల్ టీమ్స్ అనే ఏర్పాటు చేసుకుని ఆ లీగల్ ఫైట్ చేయటం, అది కూడా ఇదైంది. థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి ఎక్కడైనా లక్కీలు ఏమైందంటే ఆయన జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఈ ఎక్కడ పడితే అక్కడ ఎలా పెడ మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు పెట్టడం, రిమాండ్లకి బైండ్గా రిమాండ్లకి పంపించండి చేస్తే అది ఒక రకమైనటువంటి జ్యుడిషియల్గా రక్షణ కవచం అయిందని చెప్పాలి. వింజన్స్ పాలిటిక్స్లో వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని మీరు రిమాండ్లు పంపడానికి వీల్లేదు, 7 సంవత్సరాల లోపు అన్నది అది చాలా ఒక రకంగా వీళ్ళకి ఒక రిలీఫ్ అనేదే చెప్పాలి. అది అలా ఉంటే ఇది ఇలా లాభం లేదని చెప్పని ఇంకా ఇతరత్ర కేసులు చివరికి ఏంటంటే లాంటి కేసులు కూడా పెట్టేదాకా కూడా వెళ్ళారా, అది వేరే సంగతి. దాని మీద కూడా లీగల్ ఫైట్ చేయాలి. ఇక్కడ ఈయన చెప్తున్నటువంటి అసలు మెయిన్ దీని మోటో, నాకు అర్థమైన మోటో ఏంటంటే ఈ కార్యకర్తల సభ్యత్వ నమోదు, శిక్షణా కార్యక్రమాలు, న్యాయ సహాయం, ఎన్నికల నిర్వహణ, బూత్ స్థాయి సమన్వయం, ప్రజా సమస్యల సర్వేలు, ముఖ్యంగా ఏంటంటే శిక్షణా కార్యక్రమాలు. ఇది చాలా స్ట్రెస్ ఇచ్చి చెప్తున్నా నేను పాయింట్. అంటే దీని ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మీరు ఈ మధ్య మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే కొన్ని చోట్ల అరెస్టులు జరిగినప్పుడు పెద్ద మొత్తంలో కార్యకర్తలు పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళడం, ఏదో అంబటి రాంబాబు విషయంలో కూడా అని అనుకుంటాను, ఇంకా పల్నాడులో కానీ అటు నెల్లూరులో ఇలా భారీ స్థాయిలో వెళ్ళడం అంటే ఒక ప్రతిఘటన అనేటువంటిది మొదలైంది. కార్యకర్తలను భారీ స్థాయిలో సమీకరించి అన్యాయంగా ఎక్కడైనా అరెస్టులు ఇలాంటివి జరిగినట్లయితే అంటే డిఫెన్స్ నుంచి అఫెన్స్లోకి వచ్చారు వీళ్ళు. ఇది ఒక స్టెప్ చెప్పాల్సింది. ఈ అఫెన్స్ మోడ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎస్ మేము ఉన్నాము అని చెప్పిన రాష్ట్ర వ్యాప్తంగా కనుక వీళ్ళు ఎక్కడైనా ఏ మూల ఎక్కడ కార్నర్లో ఒక పిలుపు జరిగినా కూడా అంతకుముందు ఏంటి ఇలాంటి అన్యాయాలు ఏమైనా జరిగినప్పుడు ఏం చేశారంటే ఒక నిరసన కార్యక్రమాలు ఏదో దేవాలయాలకు వెళ్ళి దేవుడికి కొబ్బరికాయలు కొట్టడం, లేకపోతే కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి అర్జీలు ఇవ్వడం, ఇలాంటివే చేశారు. ఇప్పుడు అది కాకుండా ఒక ఫైటింగ్ స్పిరిట్, అటాక్ కాంబాటింగ్ స్పిరిట్ కనిపిస్తుంది, కన్స్ట్రక్టివ్ వేలో వెళ్తున్నారు. దానికి బహుశా ఇది ఒక కన్స్ట్రక్టివ్ బేస్ అంటే ఏంటి, ఇప్పుడు మనకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేపాల్లో మనం ఇది కనుక చూసుకున్నట్లయితే ఈ జెన్సీ ఇది ఎలా వచ్చేదంటే జస్ట్ ఒక ఓవర్ నైట్ ఇలాంటి యాప్ ఒకటి వాళ్ళందరూ కూడా యూత్ అంతా కూడా వాళ్ళకు వాళ్ళు ఇది చేసుకున్నారు. అది చేసుకుని జస్ట్ విత్ 1 క్లిక్ భారీ స్థాయిలో యువత అంతా కూడా తరలి ప్రభుత్వాన్ని గడగడలాడించిన పరిస్థితి. సాక్షాత్ ప్రధాని ఇంటి మీద కూడా అటాక్ చేశారు. అంటే అటాకింగ్ మోడ్ అనేది అది ఎలా ఉంటుంది, అలా ఉండాలని మనం చెప్పడం లేదు. కానీ ఈ యాప్ ఏంటంటే ఇక్కడ ఇంటెన్షన్ ఇప్పుడు మనకు అందిన సమాచారం 12 లక్ష. ఇప్పుడు వారు చెప్తున్నది ఏంటంటే 2 లక్షల మంది అయ్యారు 24 గంటలు అని చెప్తున్నారు. అంటే ఇన్ని లక్షల మంది సిబ్బందికి ఒక కనెక్టివిటీ అనేది కనుక ఉన్నట్లయితే ఎక్కడైనా అన్యాయం జరిగింది, ఏ మారుమూల ప్రాంతంలో అయినా అక్రమంగా అరెస్ట్ చేశారని కానీ అన్నట్లయితే మొత్తం యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక యాజిటేటివ్ మోడ్లోకి వీళ్ళని తీసుకెళ్లేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గేరప్. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి హోంవర్క్ గట్టిగా ఇచ్చినట్టే కదా మరి ఇప్పుడు చెప్పాలంటే. సో అది బహుశా దాన్ని మనం వారేమంటారని నాకున్న సమాచారం అయితే అది ఆ విధంగా ఏంటంటే ఒక గట్టిగా ఒక అటాకింగ్ మోడ్లోకి వెళ్ళడం కోసం ఇక్కడే చూడండి ఇందులో భవిష్యత్తులో ఫీచర్స్ అనేది ఒక సమాచారం ఉంది. ఈ భవిష్యత్తులో ఫీచర్లు ఏంటంటే కార్యకర్తల సభ్యత్వ నమోదు, శిక్షణా కార్యక్రమాలు, లీగల్ అసిస్టెన్స్, ఎలక్షన్ మేనేజ్మెంట్, బూత్ స్థాయి కోఆర్డినేషన్, ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తున్నారు. ఇవన్నీ యాడ్ చేయటం అంటే దాని అర్థం ఏంటంటే ఒక
కన్స్ట్రక్టివ్ కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఉన్నప్పుడు ఫలానా ఏదో సికిం ఏదో తెలంగాణలో ఫలానా వాళ్ళ అధికార ప్రతినిధిని అరెస్ట్ చేశారు అని అంటే మామూలుగా ఏంటంటే ఏదో కోర్టుకు వెళ్ళారు చేశారు. అదే కనుక అన్యాయం ఇది అని అన్నట్టయితే ఒక లీగల్గా అనే కాకుండా డెమోక్రటిక్ ఆస్పెక్ట్లో కూడా మనం ఫైట్ చేయాలి అని, అదే ఒక ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితికి వెళ్ళాలి అనేది ఒక మనకు తెలుస్తున్న సమస్య. దాని మీద వారు ఏమంటారని మనం అడిగి తెలుసుకోవాలి. రాజశేఖర్ గారు అయితే ఇక్కడ డిజిటల్ విప్లవాన్ని పార్టీ పూర్తి స్థాయిలో పార్టీ తనకు అనుకూలంగా, అంటే అనుకూలంగా ఇన్ ది సెన్స్ కార్యకర్తలకి ఒక భరోసా ఇచ్చే విధంగా, సామాన్య ప్రజలు బాధితులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి రక్షణ కవచం లాగాను ఉండేలాగా తీర్చిదిద్దినట్టు కనిపిస్తుంది. భవిష్యత్తులో కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తామని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడుతున్నప్పుడు. అది ఇట్ సౌండ్స్ సిమిలర్ టు మన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు కూడా ఈ తరహాలోనే వచ్చారు. అంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రెప్లికేట్ చేశారని కాదు, కానీ ఇందులో ఇంకా అదనపు ఫీచర్స్ ఉన్నాయి. బట్ మీరు ఒక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే